రైతులను దళారులు దోచుకుంటున్నారని నరసాపురం ఆర్డీఓ దాసిరాజు అన్నారు. మండలంలోని సీతారాంపురం నార్త్ గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రైతు సేవా కేంద్రంలో వరి తేమ శాతం తెలిపే టెక్నికల్ మిషన్ను రిజిస్టర్ను పరిశీలించారు. రైతు సేవా కేంద్రం ద్వారా రైతుల నుంచి ఎంత ధాన్యం సేకరణ సంబంధించిన రైతుల ఖాతాలలో 48 గంటలలో డబ్బులు జమ అవుతున్నాయా తదితర వివరాలు తెలుసుకున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ సంబంధించి ధాన్య కొనుగోలు ప్రారంభమైందంటే రైతులు పెద్ద ఎత్తున హార్వెస్టింగ్ చేస్తున్నారు. మరి వారు పండించినటువంటి ధాన్యాన్ని మనకి గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధానంగా మన యొక్క రైతులు కామన్ వెరైటీ వేస్తూ ఉంటారు. దీని రేట్ వచ్చి మనకి 75 కేజీలకి 1725 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి కొన్ని చోట్ల కంప్లైంట్లు వస్తే దళారులు ప్రవేశించి రైతుకి గిట్టుబాటు ధర లేకుండా 100 రూపాయల వరకు కాపు పెడుతున్నారని మా దృష్టికి వచ్చింది. మరి అటువంటి పరిస్థితి రాకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అవగాహన కల్పించడం కోసం ఈ రైతు భరోసా కేంద్రాలు సక్రమంగా పనిచేస్తుంది లేదా దాంట్లో మేము ఇచ్చినటువంటి స్టాఫ్ ఉండి రైతులకు అందుబాటులో ఉన్నారా లేదా చూడటం కోసం వచ్చింది. మరి ఇక్కడ మనం ఏ యొక్క రైతు సేవా కేంద్రానికి అధిపతిగా ఉంటారు. మరి అతని ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీఏ కానీ డిఈఓ కానీ రైతులకు అందుబాటులో ఉండాలి. వాళ్ళ రైతులు ఎవరన్నా వారి యొక్క కోతకు వచ్చిందన్నప్పుడు షెడ్యూలింగ్ చేస్తారు. షెడ్యూలింగ్ చేసిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఆ యొక్క రైతు యొక్క ధాన్యాన్ని పరిశీలించి కావాల్సినటువంటి ఎన్ని సంచులు కావాల్సిన అన్ని సంచులు సప్లై చేస్తారు. సప్లై చేసిన తర్వాత ధాన్యం పట్టిన తర్వాత దానికి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆమోదిస్తే దీన్ని పరిశీలించి మాయిశ్చర్ కరెక్ట్ ఉందో చూస్తారు. మాయిశ్చర్ కరెక్ట్గా 17% ఉంటే ఫుల్ రేట్ వస్తుంది. లేకపోతే మాయిశ్చర్ ఏమన్నా తేడాలు ఉంటే మాయిశ్చర్లో 1% ఉంటే 1 కేజీ పెట్టాలి, 1 కేజీ తగ్గించడం జరుగుతుంది. ఆ విధంగా ఏర్పాటు చేసి వీళ్ళందరూ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో ఈ 1725 రూపాయలు కాకుండా ఇంకా కోత వేస్తున్నారని చెప్పి వచ్చింది. ఎట్టి బస్సులో రైతులు దళారులకి మధ్యవర్తులకి ఇవ్వద్దు. కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, మంచి వాతావరణం ప్రజెంట్ అయితే అనుకూలంగా ఉంది కనుక క్యాంపస్ కూడా కరెక్ట్గా వస్తుంది, ఫుల్ రేట్ వస్తుంది. ఎక్కడ పేచీలు కూడా లేవు. పేచీలు ఉన్నాయని చెప్పి ఒకవేళ రైతు పొలానికి ఉన్నాయి తక్కువ రేట్ ఉంటుందని చెప్పు. అదేవిధంగా మనకి ఒక గండికి 40 కేజీలు ఇవ్వడం జరుగుతుంది. గండి వెయిట్ ఒక 580 గ్రాములు అంటే సుమారు 600 గ్రాములు ఉంటుంది. 40 కేజీలు 600 గ్రాములు రైతు తూకం వేసి ప్రతి బ్యాగ్కి ఇవ్వాలి. అందుకని ఎక్కువ అడిగితే కంప్లైంట్ చేయొచ్చు. ఆ విధంగా ఎవరైనా ఎక్కువ డిమాండ్ చేస్తారని వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మిల్లులు వద్ద కానీ అదేవిధంగా కొనుగోలు కేంద్రం వద్ద కానీ రైతులు ఎవరో కాలయాపం లేకుండా వెయిట్ లేకుండా చూస్తున్నారు. లోడ్ చేసినటువంటి ట్రక్ షీట్ జనరేట్ అయిన 3 గంటలలోపు ఆ యొక్క లోడ్ అన్లోడ్ చేయాలని, లారీ ఏదైనా ట్రాక్టర్ అయితే కానీ అడ్లబండి అయినా ఏదైనా ముందు అన్లోడ్ చేసి పంపించాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. దాని ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా క్షేత్రస్థాయిలో మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ పని మీద ఉన్నారు. అందరూ కూడా రైతులు మద్దతు వచ్చే విధంగా